అందరూ దూరంగా ఉండే రాహుకాలమే దుర్గమ్మ కటాక్షం పొందడానికి అత్యంత శక్తివంతమైన సమయం అని చెబితే నమ్ముతారా? అవును. భయపడే రాహుకాలాన్ని అదృష్టాన్ని మార్చే దైవిక సమయంగా మార్చుకోవచ్చు. ఈరోజు శతాబ్దాలుగా వస్తున్న ఒక గొప్ప రహస్యాన్ని తెలుసుకుందాం. ఇంట్లోనే చేయగల శక్తివంతమైన పరిహారాన్ని కూడా చెబుతాను. అందరికీ నమస్కారం. రాహుకాలం అనే మాట వినగానే చాలామందికి భయం వేస్తుంది. ఏ పని మొదలు పెట్టకూడదని భావిస్తారు. కానీ ఒక గొప్ప రహస్యం ఉంది. అదే రాహుకాలం దుర్గమ్మ అనుగ్రహం పొందడానికి అత్యంత శక్తివంతమైన సమయం అని ఆధ్యాత్మిక సంప్రదాయాలు చెబుతున్నాయి. ఈ రహస్యం ఏమిటో తెలుసుకుందాం. రాహుకాలం అంటే ఏమిటి? వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు ఒక ఛాయాగ్రహం. ఇది మాయ, అయోమయం, అకస్మాత్తుగా జరిగే సంఘటనలు, కర్మ ఫలాలతో సంబంధం కలిగి ఉంటుంది. రాహు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్యాలు జరుగుతాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది, అనుకోని అడ్డంకులు, గందరగోళం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అందుకే రాహుకాలంలో కొత్త పనులు మొదలు పెట్టడం నివారిస్తారు. కానీ పూజలు, జపాలు చేయడానికి ఇది శుభ సమయంగా భావిస్తారు. మంగళవారం ప్రత్యేకత చూద్దాం. మంగళవారం మంగళ గ్రహానికి సంబంధించిన రోజు. మంగళుడు ధైర్యం, శక్తి, విజయానికి ప్రతీక. ఈ రోజున దుర్గమ్మను పూజిస్తే అడ్డంకులను అధిగమించే శక్తి పెరుగుతుందని నమ్మకం. దుర్గమ్మ మరియు రాహువు సంబంధం ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం దుర్గమ్మ రాహువు ప్రతికూల ప్రభావాలను నియంత్రించే శక్తిగా భావించబడుతుంది. రాహువు అయోమయం ఇస్తే దుర్గమ్మ స్పష్టత ఇస్తుంది. రాహువు భయం ఇస్తే దుర్గమ్మ ధైర్యం ఇస్తుంది. రాహువు అడ్డంకులు సృష్టిస్తే దుర్గమ్మ వాటిని తొలగిస్తుంది. శక్తివంతమైన పరిహారం ఇప్పుడు చూద్దాం. రాహుకాలంలో నిమ్మకాయ దీపం వెలిగించటం అత్యంత ప్రసిద్ధ పరిహారం. నిమ్మకాయను 2 భాగాలుగా కోయాలి. గుజ్జుని అంతా తీసేయాలి. తొక్కను లోపలికి తిప్పాలి. నువ్వుల నూనె లేదా నెయ్యి పోయాలి. ఒత్తి పెట్టి వెలిగించాలి. తరువాత ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. భక్తులు నమ్మే ఫలితాలు చూద్దాం. ప్రతికూల శక్తుల నివారణ జరుగుతుంది. మానసిక ప్రశాంతత, ధైర్యం, నిర్ణయాల్లో స్పష్టత, ఆధ్యాత్మిక రక్షణ, జీవిత అడ్డంకుల తొలగింపు ఇవన్నీ తప్పకుండా జరుగుతాయని భక్తులు నమ్ముతారు. ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో కూడా తెలిపారు. ఈ పూజా విధానం ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. పూజా స్థలాన్ని బాగా శుభ్రం చేయండి. పూలు సమర్పించండి. ధూపం వెలిగించండి. నిమ్మకాయ దీపం వెలిగించండి. ఇక దుర్గమ్మ మంత్రం చెప్పాను కదా, ఆ దుర్గమ్మ మంత్రాన్ని జపించాలి. ఓం దుం దుర్గాయై నమః అనుకుంటూ కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి. మీకు వీలైతే గంట సేపైనా ధ్యానం అనేది చేయొచ్చు. ఇక కృతజ్ఞతతో నమస్కరించండి. మీరు ఏమీ కోరుకోనవసరం లేదు. ఇవన్నీ చేసి ధ్యానం చేసి ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మవారికి నమస్కరించండి. మన జీవితంలో ప్రతి చీకటి కాలం చెడు కాదు. కొన్నిసార్లు అది మనలోని శక్తిని గుర్తు చేయడానికి వస్తుంది. రాహువు పరీక్షిస్తాడు. దుర్గమ్మ ఆ పరీక్షను దాటే శక్తిని ఇస్తుంది. భయాన్ని భక్తిగా మార్చినప్పుడు
జీవితం మారడం ప్రారంభమవుతుంది. ఈ మంగళవారం రాహుకాలాన్ని భయంతో కాదు, భక్తితో చూడండి. దుర్గమ్మ కృపను పొందండి. మీ జీవితంలో ధైర్యం, శాంతి, విజయాలు నిండాలని కోరుకుంటున్నాను. మీకు వీలైతే మంగళవారం రోజు దుర్గమ్మ గుడికి వెళ్ళి అక్కడ ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించటం ఎంతో మేలు చేకూరుస్తుంది. అమ్మవారి ముందు నిమ్మకాయ దీపం వెలుగుతూ ఉంటే మీ మనసులో శాంతి అనేది వెలుగుతూ వెళ్తుంది. మీలోని భయం అన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా ఆ గుడిలో దీపం వెలిగించిన తరువాత మీరు అక్కడే లలితా సహస్ర పారాయణం కనుక చదవగలిగితే ఇంకా చాలా మేలు జరుగుతుంది. దాంతోపాటు దుర్గా సప్తశ్లోకి, ఇంకా 32 నేమ్స్ ఆఫ్ దుర్గా, రాహుకాలాష్టకం, ఇవన్నీ కనుక మీరు చదవగలిగితే మీకు ఎంతో మేలు చేకూరుతుంది. నేనైతే ప్రతి మంగళవారం గుడికి వెళ్ళి ఇవన్నీ చేస్తాను. మీకు కనుక ఏవేవి చదవాలి అన్నది ఇదిగా ఉంటే మేము చేసే ఈ పారాయణాన్ని లైవ్గా చూడాలి అనుకుంటే మీరు కూడా పాల్గొనవచ్చు. మంగళవారం రోజు 3 నుంచి 4:30 వరకు మధ్యలో ఈ పారాయణం అనేది జరుగుతుంది. సువాసినీలు అందరూ ఆ మాత గుడికి వచ్చి ఈ పారాయణం అనేది చేస్తూ ఉంటారు. ఎంతో చక్కగా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవాళ 3 o'clockకి మీరు పాల్గొనవచ్చు. నేనైతే లైవ్ అనేది పెడతాను. మీరు ఇష్టం ఉంటే పాల్గొనండి. వీలైతే తప్పకుండా పాల్గొనండి. మీకు ఎంతో మంచి జరుగుతుంది. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో కింద ఓం దుమ్ దుర్గా ఏ నమః అని టైప్ చేయండి. అలానే మీరు జపిస్తూ మీరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. జై మాత. ఓం దుమ్ దుర్గా ఏ నమః.